వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన ఫోకస్ చేద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, కంచగచ్చిబౌలి భూములపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అధ్యయనం. నేడు కంచగచ్చిబౌలి భూములను పరిశీలించనుంది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులతో రేపు ప్రత్యేకంగా చర్చించనుంది. సెకండ్ బ్రేకింగ్ న్యూస్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా మంచిదేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ విద్యా విధానంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా స్కూల్స్ ని ప్రారంభిస్తుంది. థర్డ్ బ్రేకింగ్ న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్లు డిపోలపై ఎక్సైజ్ దాడులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్లు డిపోల్లో తనిఖీలు చేపట్టింది అబ్కారీ శాఖ. కల్లులో మత్తు పదార్థాలు కలుపుతున్నట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మత్తు పదార్థాలు సరఫరా చేస్తుంది ఎవరు అని ఆ ముఠా కోసం గాలిస్తున్నారు. ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, కాసేపట్లో ఢిల్లీకి 26/11 మాస్టర్ మైండ్ తహవూర్ రానా. 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక సూత్రధారి ఎల్ఈటీ ఉగ్రవాది తహవూర్ రానాను కాసేపట్లో ఢిల్లీకి తీసుకురాబోతున్నారు అధికారులు. నేరస్తుల అప్పగింతలో భాగంగా రానాను భారత్ కు అప్పగించింది అమెరికా. ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, విక్టరీ పరేడ్ లో పాల్గొనాలని ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం. ప్రధాని మోదీకి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని కోరింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ఈ పరేడ్ నిర్వహిస్తోంది రష్యా. సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేసిన ట్రంప్. ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు అధ్యక్షుడు ట్రంప్. అయితే చైనాపై మాత్రం మరింత సుంకాల భారం మోపారు. ఏకంగా 125% సుంకాలను విధించారు ట్రంప్. ఇవి ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.